నమస్తే వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈ రోజు మనం ఆర్టికల్ 124A గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటిని ఏమంటారంటే 124A B అలా వచ్చినాయి అనుకోండి, ఇవి సబ్ ఆర్టికల్స్ అన్నమాట. యాక్చువల్ గా ఎక్కడైనా చూడండి 1 2 3 4 5 6 అనే నెంబర్స్ వస్తాయి, మధ్యలో 6A 6B 7A 7B అని వచ్చాయంటే అవి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు లేనటువంటి ఆర్టికల్స్ అన్నమాట. ఇవి ఆ తర్వాత పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ ని ఇలాగా సబ్ ఆర్టికల్స్ కింద తీసుకొచ్చేస్తారు. అదే విధంగా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, దేనికంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తి ఒక ఆయన్ని మనం నియమిస్తా ఉన్నాం కదా, ఆయన్ని నియమించడం కోసం ఈ యొక్క కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి చేయడం జరిగింది. మన అమెండ్మెంట్స్ లోని వీటి గురించి చాలా క్లియర్ గా చెప్పుకుంటాం అనమాట. ఏ అమెండ్మెంట్ ఏ సంవత్సరంలో ఎప్పుడు ఏ విధంగా వచ్చింది అని చెప్పి. ఇక్కడ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 124A ఆఫ్ 1 ఏం చెప్తుంది, ఇందులోని ఈ యొక్క కమిషన్ లోని కొంతమంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరినైతే రికమెండ్ చేస్తారో ఆయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. అందులోని చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదే విధంగా ఒక చైర్పర్సన్, ఒక ఎక్స్ అఫిషియో మెంబర్ ఒక ఆయన ఉంటారు. అదే విధంగా 2 సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సీనియర్ జడ్జెస్ మనం ఏమనుకున్నాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద మొత్తం ఆ కూటమి మొత్తం అందరూ కూడా 7 సభ్యులను మించకూడదు అని చెప్పి మనం అన్నాం. అదే విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ కేటగిరీలో ఉంటారు కదా సీనియర్స్, వాళ్ళు సీనియర్స్ ఇన్ ద సెన్స్ ఏజ్ పరంగా కానీ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ మనం చూసుకుంటే ఒక 2 సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు, తర్వాత ఒక మెంబర్, తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్, ఇలాగా వాళ్ళు. తర్వాత 124A ఆఫ్ 1 ఆఫ్ C ఏం చెప్తుందంటే యూనియన్ మినిస్టర్. యూనియన్ మినిస్టర్ అంటే చాలా మంది ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళు రోడ్ అండ్ రైల్వే, ఇంకా చాలా మంది ఉంటారు. కానీ లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ మాత్రమే ఇందులోని సభ్యుడిగా ఉండటానికి అవుతుంది, ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టమ్ గురించి కదా. అలాగే మెంబర్ ఎక్స్ అఫిషియో. ఇందులో 124A ఆఫ్ 1 ఆఫ్ D ఏం చెప్తుందంటే 2 ఎమినెంట్ పర్సన్స్ సమ్ అదర్ పర్సన్స్ అన్నమాట, నామినేటెడ్ బై కమిటీ. ఒక కమిటీ ఏర్పాటు అయి ఉంటుంది ఇందులో. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక అపోజిషన్ లీడర్, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభలోని ఒక అపోజిషన్ లీడర్, రూలింగ్ పార్టీలో కాకుండా అపోజిషన్ లో ఉన్నటువంటి ఒక ఆయన కావాలి. బట్ ఆ పర్సన్ ఎవరు కూడా అపోజ్ చేయనటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే రూలింగ్ పార్టీలోని ఆయనకు గుడ్ విల్ ఉండాలి, అపోజిషన్ పార్టీలోని గుడ్ విల్ ఉండాలి. ఆయన్ని నియమించినట్లయితే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేనటువంటి ఒక క్లీన్ అండ్ గుడ్ పర్సన్ ఒక ఆయన్ని తీసుకొని వచ్చి ఆయన ఉంటారు ఆ కమిటీలో. అలాగే అపోజిషన్ పార్టీకి ఒక లీడర్ ఉంటాడుగా, ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉంటారు అనమాట. ఈ నలుగురితో కూడినటువంటి కమిటీ ఒక 2 ఎమినెంట్ పర్సన్స్ నామినేట్ చేస్తుంది. మరి ఆ 2 ఎమినెంట్ పర్సన్స్ ఎవరు అంటే అందులో ఖచ్చితంగా ఒక పర్సన్ ఎస్సీ గాని, ఎస్టీ గాని, ఓబీసీ గాని, మైనారిటీలో గాని, ఉమెన్ గాని అయి ఉండాలి. అందులోంచి అంటే ఈ కేటగిరీలోంచి ఒక వ్యక్తిని ఆ కమిటీ రికమెండ్ చేస్తుంది. అదే విధంగా ఇంకొక వ్యక్తి 3 ఇయర్స్ ఎవరైతే ఇంకొక ఆయన కూడా అపాయింట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ 3 ఇయర్స్ ఎవరైతే అందులో ఉంటారో ఈ యొక్క కమిషన్ లో ఉంటారో వాళ్ళు నో రీనామినేషన్ అనమాట. అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఎమినెంట్ పర్సన్ ఇందులో తీసుకొని వస్తామో ఆయన 3 ఏళ్ళు ఉన్న తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఎప్పుడూ ఉంటారు. బట్ ఎవరినైతే ఎమినెంట్ పర్సన్ తీసుకుంటున్నామో ఆయన 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాట్ ఎలిజిబుల్ అనమాట, ఇందులోకి తీసుకోరు. ఒక 3 ఇయర్స్ మాత్రమే ఇందులో ఉండడానికి వీలుంది. నెక్స్ట్ 124A ఆఫ్ 2 ఏం చెప్తుందంటే ఈ యొక్క నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ని ఏ చట్టం ద్వారాగా కూడా వీళ్ళను క్వశ్చన్ చేయడానికి లేదు. వీళ్ళకి ఇండివిజువల్ పవర్ అనేటువంటిది మనం కల్పించాలి. ఈ కమిషన్ లో ఉన్నటువంటి ఈ పర్సన్స్ అందరూ కలిపి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఒక ఆయన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్ లోని ఇంకా జ్యుడిషియల్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.